వీళ్ళు కూడా ఏ స్మెల్ని యాడ్ చేస్తారు తెలుసా అబద్ధానికి? దేవుడు అనే పేరును యాడ్ చేస్తారు, అబద్ధం మాట్లాడతాడు. ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయం అని అంటే, ఈరోజు ప్రపంచంలో అనేక మంది దైవ జనుల ముసుగులో చేస్తున్నటువంటి వ్యాపారం కానివ్వండి, దైవ జనుల ముసుగులో చేస్తున్నటువంటి అనేక దుర్మార్గమైనటువంటి క్రియలు కానివ్వండి, అవన్నీ రూపుమాపాలంటే ఒక విశ్వాసికి ఉండాల్సిన అసలు సిసలైన లక్షణం ఇది. సర్వోన్నతుడు, సర్వాధికారి, సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి కనతండ్రి అయిన ఆ దేవాది దేవునికి, ఆయన కుమారుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే వేవేలా స్తుతి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదేవిధంగా ఆయన మాటలు విని, ఆయన మాటలకు భయపడి విలువనిచ్చి, ఆయన మాటల ప్రకారంగా ఈ బ్రతుకులో నడుచుకోవాలి అనే ఆలోచన కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా యొక్క శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన మాటలు విని, వినబడినటువంటి మాటలను హృదయంలో పదిలపరుచుకొని వాటి ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన ఉందా అందరికీ? ఉదయం ఒక మంచి విషయం మనం విన్నాము. ఒక్క మాటలో ఎవరైనా చెప్పగలుగుతారా? ఉదయం మనం విన్నటువంటి సబ్జెక్ట్లో మీరేం నేర్చుకున్నారో? ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థం కావచ్చు. ఎవరి ఆలోచన పరిధిని బట్టి, ఎవరి జ్ఞానాన్ని బట్టి వారికి వినబడుతున్నటువంటి మాటలు ఒకే విధమైనటువంటి మాటలు అయినప్పటికీ ఆలోచించే మనసును బట్టి ఉంటుంది. అవునంటారా కాదంటారా? కాబట్టి అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. ఒక్క మాటలో ఏం నేర్చుకున్నారో ఒక మాటలో సమాధానం చెప్పండి. ఆయనకు ఒకలా అర్థమైంది, మీకు సమయోచితముగా ఎట్లా మాట్లాడాలో ఆవిడని చూసి నేర్చుకోవాలి అని అనిపించింది. ఇంకా ప్రస్తుత సమాజానికి అవసరమైనటువంటి విషయాలు చాలా ఉన్నప్పటికీ అందులో ఒక విషయం అయితే ఖచ్చితంగా మరలా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది అనిపించింది. ప్రస్తుత ప్రపంచానికి అది చాలా అవసరం, చాలా అవసరం. అదేంటిది అంటే, ఒక్కసారి మీరు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం మరొకసారి చదవండి. కాగా ఆమె, ఎవరామె? షునేమియురాలైనటువంటి, ఘనురాలైనటువంటి ఆ స్త్రీ తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వస్తూ పోతూ ఉన్నటువంటి దైవజనుడు, మన యొద్దకు వస్తూ పోతూ ఉన్నటువంటి దైవజనుడు, భక్తిగల దైవజనుడు అని నేను ఎరుగుదును. ఎన్ని రోజుల నుంచి, ఎప్పటి నుంచి ఆయన వస్తూ పోతున్నాడో తెలియదు. వస్తూ పోతూ ఉన్నప్పుడు దైవజనుడు అని అనుకొని భక్తి శ్రద్ధలు కలిగి తనకు భోజనం పెట్టింది. బతిమిలాడి మరి రిక్వెస్ట్ చేసి మరి భోజనం పెట్టేది. భోజనం పెడుతుంది. దాంతోపాటు ఎవరు ప్రస్తుత కాలంలో కూడా ఎవరూ చేయలేనటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఆవిడ చేస్తూ ఉంది. ఏంటిది అది అంటే, భోజనం పెడుతుంది, పిలుస్తుంది, బలవంతంగా రిక్వెస్ట్ చేసి తన హృదయంలో ఉన్న భక్తి చొప్పున ఆతిథ్యం ఇస్తుంది. ఉట్టిగానే ఆతిథ్యం ఇస్తుంది అని అంటే పొరపాటు. నిలువెల్లా చదువుతుంది దైవజనుణ్ణి బాగా స్టడీ చేస్తుంది ఆవిడ. స్టడీ చేసి చానాళ్లకు ఇతని కోసం మనం ఏమైనా చేయొచ్చు అనే నమ్మకం వచ్చిన తర్వాత తన భర్తతో మాట్లాడుతుంది. ఏమండి, 100% ఇతను భక్తిగల దైవజనుడే అని స్టేట్మెంట్ ఇస్తుంది. దీన్ని బట్టి మనకు అర్థం కావాలి, తన భర్తకు పరిపూర్ణమైన నమ్మకం తన భార్య మీద కూడా ఉంది అని. అవునా కదా? మా ఆవిడ ఒక మాట చెప్పిందని అంటే అంత ఈజీగా చెప్పదు. చాలా ఆలోచిస్తుంది, చాలా పరిశీలన చేసిన తర్వాతనే నా దగ్గరికి వచ్చింది అని అంటే, తాను నాకంటే ముందు ఎంత పరిశీలించిందో, ఎంత ఆలోచించిందో నా దాకా వచ్చిందనంటే అది 100%. ఆ రేంజ్లో నమ్మకం తెచ్చుకోవాలి ఒక స్త్రీ భర్త దగ్గర. అవునా కదా? ఒక పని
ఏమంటే ఇది చేద్దాం అని చెప్పేసి భార్య తన భర్తతో ఒక మాట మాట్లాడింది అని అంటే అంతకంటే ముందు ఎన్ని రకాలుగా స్టడీ చేసి ఉండాలి తెలుసా మనం. ఒక స్త్రీ నిజంగా నేర్చుకోవాలి ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఆవిడ్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి ఒక మంచి పాయింట్. ఏదో తోచింది అనిపించింది ఏది పడితే అది చెప్పుకుంటూ పోతే ఏమవుతుంది అంటే నీ విలువ పోతుంది. ఎవరి ముందు? నీ భర్త ముందు నీ విలువ జీరో అవుతుంది. ఆ తర్వాత నువ్వు వెళ్ళేసి నీ భర్తతో మాట్లాడినావు అనుకో, జాలేగా నోరు ముయ్యి అంటాడు. ఏమంటాడు? చెప్పిన కాడికి జాలేగా నువ్వు నోరు ముయ్యిగా ఇన్నాళ్ళు చెప్పి చేసినవులే కదా. అంటే మనం నమ్మకాన్ని అలా పెంచుకోవాలి. ఆ స్త్రీని బట్టి స్త్రీలు నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం అది. అంత మాత్రమే కాకుండా ఇంత ఆలోచించింది కదా, బాగా మంచి పాయింట్ ఆలోచన చేయండి. ఇంత ఆలోచించినప్పటికీ, ఇంత ఆలోచించి తన భర్త దగ్గరికి వెళ్ళి చక్కటి స్టేట్మెంట్ ఇవ్వటం మాత్రమే కాకుండా ఇంటి మీద తన కొరకు ఒక మంచి గదిని కూడా ఏర్పాటు చేసేసి తన కొరకు స్పెషల్ రూమ్, బెడ్డు, మంచి ల్యాంపు, ఆ కాలంలో లైట్ అంటే దీపస్తంభం కూడా పెట్టించేసింది, టేబులు, అన్నీ అనుకూలంగా చక్కగా దైవజనుని కోసం ఎంత చక్కగా అరేంజ్మెంట్లు చేసిందో చూడండి. అంత అరేంజ్మెంట్ చేయటానికి గల కారణం ఏంటంటే ఇతను ఎవరు? భక్తి గల దైవజనుడే అని ఫిక్స్ అయిపోయింది. తన భర్తను కూడా కన్విన్స్ చేయగలిగింది. కన్విన్స్ చేసి ఒప్పించి ఒక దైవజనుడి కోసం అండి ఒక ఇంటిపైన ఒక రూమే కట్టించేసింది. ఎంత నమ్మకం ఉండాలి, నమ్మకమైనటువంటి మాట ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ ఫుల్ నమ్మకం కుదిరింది కదా. ఇప్పుడు ఇక్కడే మోసాలు కూడా స్టార్ట్ అవుతాయి. ఆవిడ నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఒకటి ఏముందంటే ఇక్కడ ప్రస్తుత కాలంలో నేను చూస్తున్నాను, ఒక వ్యక్తి దైవజనుడి రూపంలో వచ్చినటువంటి వ్యక్తి స్టార్టింగ్లో మంచి నమ్మకాన్ని కనబరుస్తాడు. మొదట్లో మంచి నమ్మకాన్ని కనబరిచిన తర్వాత ఆ తర్వాత తెలియకుండానే ఒక్కొక్క మాటలు ఎక్కడో మాట్లాడుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటూ మనడు కొన్ని తనకిష్టానుసారమైన తనకు అనుకూలంగా మార్చుకునేటటువంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత తన చిత్తాన్ని, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలి ఇక్కడ అనంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అక్కడ స్టార్ట్ చేసుకుంటూ మెల్లగా ముందుకు సాగాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు ఎక్కువ రోజుల నుంచి అలవాటు పడినటువంటి మనం ఏం చేస్తామనంటే కాదు అనలేం అంటమా? కాదనగలమా? ఎంత దగ్గరైనప్పటికీ ఒకానొక సమయంలో పిలిపించి ఒక మాట మాట్లాడారు. 16వ వచనం చూడండి ఏమన్నాడు. 16వ వచనం చూడండి, 4వ అధ్యాయం 16వ వచనం. ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా గారు మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండును అని ఆమెతో చెప్పాడు. దైవజనుడు చెప్పాడు, అమ్మా వచ్చే ఏటికల్లా నీ కౌగిట్లో బిడ్డ ఉంటాడు తల్లి అని చెప్పేసి ఒక మంచి ప్రవచనమే చెప్పాడు. అవునా కదా? ప్రవచనమే చెప్పాడు. ఆవిడ ఎంత తెలివైంది అని చెప్పడానికి ఈ మాట అద్భుతం. అసలు ఎంత తెలివైందని అంటే, ఇప్పుడు ఎంత తెలివి ఉన్నా కూడా కొన్నిసార్లు ఏంటంటే నమ్మకం ముందు పడిపోతుంటుంది తెలివి. బాగా నమ్ముతాం ఒక వ్యక్తిని కానీ ఎవరినైనా, ఎక్కువగా మనం దేవుని కంటే ఎక్కువగా మనుషుల్ని బాగా నమ్ముతామండి. నమ్మినప్పుడు ఏంటంటే ఆయన ఒకవేళ అబద్ధం చెప్పినా సైలెంట్గా వెళ్ళిపోతాం. ఆ మాట మనకు ప్రయోజనకరంగా ఉంది అని అంటే అది అబద్ధమైనా కూడా మంచిగా నమ్ముతాం. మనం. అలా నమ్మలేదు చూడు. ఆ మాట భక్తిగల దైవజనుడని సర్టిఫై ఇచ్చింది ఎవరు? ఆవిడ. సర్టిఫై ఇచ్చినటువంటి ఆవిడే ఎమర్జెన్సీగా ఏమని మాట్లాడింది నెక్స్ట్? ఆ మాట మాట్లాడంగానే ఏమని చెప్పింది చూడండి. అసలు ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా అలాగు పలకవద్దు, నీ దాసురాలనైన నాతో ఈ మాట పలకాలంటే గట్స్ ఉండాలంట. నేనైతే గట్స్ ఉండాలి. ఏమంటే ఈరోజు ఉన్నటువంటి దైవజనులు, బోధకులు చెప్పగలరా? ఏ విశ్వాసి అయినా, ఏ స్త్రీ అయినా, ఏమండి మీరు అబద్ధం చెప్తున్నారు, అబద్ధం చెప్పకండి అనగలిగేటటువంటి స్థాయిలో ఏ స్త్రీ అయినా ఉందా? ఏ విశ్వాసులైనా ఉన్నారా? కనీసం విశ్వాసులైనా ఉన్నారా? పచ్చి అబద్ధాలే బోధకుడు మాట్లాడుతుంటాడు, అయినా కూడా అసలు నోరెత్తి మాట్లాడే స్థితి, ధైర్యం, అది ఆ విశ్వాసం, అంతటి విశ్వాసం ఈరోజు ఉందా? ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయం అని అంటే
ఈరోజు ప్రపంచంలో అనేక మంది దైవజనుల ముసుగులో చేస్తున్నటువంటి వ్యాపారం కానివ్వండి, దైవజనుల ముసుగులో చేస్తున్నటువంటి అనేక దుర్మార్గమైనటువంటి క్రియలు కానివ్వండి, అవన్నీ రూపుమాపాలంటే ఒక విశ్వాసికి ఉండాల్సిన అసలు సిసలైన లక్షణం ఇది. అంటే ఈరోజు చాలామంది బోధకులు మోసం చేస్తున్నారు, నీకు అబద్ధం చెప్తున్నారు, నీకు మోసం చేస్తున్నారంటే తప్పెవరిదో తెలుసా? తప్పెవరిది? ఒకడు మనల్ని మోసం చేశాడంటే తప్పెవరిది? మోసపోయిన మనదే తప్పిచ్చి అయింది కాదు. అవునా కదా? దీనికి అవును అని సర్టిఫై చేసింది ఎవరో తెలుసా? మోసపోయినోడిదే తప్పు అని సర్టిఫై చేసింది ఎవరో తెలుసా? సర్వేశ్వరుడు దేవదేవుడు చేశాడు. ఎక్కడ అనుకుంటున్నారా? మీకు బాగా తెలిసినటువంటి సందర్భం ఒకటి, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ఇశ్రాయేలీలకు, అంటే ఇశ్రాయేలీలు 2 రాజ్యాలుగా విడిపోయిన తర్వాత 10 గోత్రాల ఇశ్రాయేలు రాజ్యానికి రాజు, మొదటి రాజు ఎవరు? యెరోబాము గారు. ఆయన యెరోబాంబు లాంటి వాడు. ఎలాంటి వాడు? యెరోబాంబు వాడు ఆయన. అయితే అలాంటి వ్యక్తి రాజరికానికి వచ్చేసి దేవుణ్ణి వదిలి తన ఇష్టానుసారంగా బ్రతకటం, దేవుణ్ణి విడిచిపెట్టేసి తానే సొంతంగా దేవతలను, విగ్రహాలను నిర్మించుకొని ఇదిగో మనల్ని కాపాడుతున్నా లేదా మనల్ని నడిపించినటువంటి ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి మన యెహోవా దేవుడు ఇతనే అని చెప్పేసి ఒక విగ్రహాన్ని పెట్టడం, భయంకరమైనటువంటి దుర్మార్గాలు చేయటం మాత్రమే కాకుండా బలిపీఠాలు కట్టేసి ఆ బలిపీఠాల మీద తానే ఎక్కి బలులు అర్పించేటటువంటి స్థాయికి, అంటే దేవుడు నియమించినటువంటి నియమాలను కనీసం ఎంట్రక మందం కూడా లెక్క చేయకుండా, అసలు ఏమాత్రం భయపడకుండా దాన్ని ఎక్కేసి అలాంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక దైవజనుణ్ణి అక్కడికి పంపిస్తాడు. ఏమన్నా తెలుసా? వెళ్ళి చెప్పు అని చెప్పేసి అన్నప్పుడు చెప్తాడు, వచ్చి చెప్పాల్సిన మ్యాటర్ చెప్తాడు. అక్కడ 13వ అధ్యాయంలో మీరు 4-5 వచనాలు చూస్తే ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు చదవచ్చు. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని, అంటే ఇదిగో ఈ బలిపీఠము పడిపోతుంది, రానున్నటువంటి దినాలలో యోషియా అనేటటువంటి ఇంకొక రాజు పుడతాడు యూదులలో. ఆ రాజు వచ్చేసి మిమ్మల్ని అందరినీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ ఈ విగ్రహాలను పూజిస్తున్నటువంటి వారి యొక్క శల్యములను, అనగా శవములను బలిపీఠముల మీద దహిస్తాడు అనేటటువంటి విషయాన్ని ప్రకటన చేస్తాడు. ఆయన చెప్పిన ప్రకారంగానే వెంటనే అక్కడ బలిపీఠం బుగ్గి ఒలిగిపోవటం చూస్తాం. ఆ సందర్భంలో మనం చూస్తే, మనది ఈ సబ్జెక్ట్ కాదు కాబట్టి ఓవరాల్గా చెప్తున్నాను నేను. ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఇన్ని తప్పులు ఇతను చేస్తున్నప్పుడు దేవుడు తన దైవజనుడిని ఇక్కడ తీసుకొచ్చేసిన తర్వాత చెప్పిస్తాడు. చెప్పిన తర్వాత ఆయనకు ఒక మాట ఏం చెప్తాడంటే, నువ్వు చెప్పాల్సిన మ్యాటర్ చెప్పిన తర్వాత వెళ్ళిన రూట్లోనే మరలా తిరిగి రాకు, వేరే రూట్లో రావాలి అనే ఆజ్ఞ ఒకటి. రెండో ఆజ్ఞ ఏంటంటే, అక్కడ కనీసం నువ్వేం చేయకూడదు, మంచినీళ్ళు కానీ అన్నము కానీ ఏమి తినకూడదు, తాగకూడదు. వెళ్ళిన రూట్లో మరలా రాకూడదు, కొత్త రూట్లో రావాలి, అక్కడ భోజనం చేయకూడదు కదా. అర్థమవుతుందా? అన్నప్పుడు ఇతను ప్రకటించిన తర్వాత అసలు ఏమాత్రం దేవుడు అంటే ఒక ఎంట్రుక మందం కూడా భయం లేనటువంటి వ్యక్తి యెరోబాము గారు, ఆయన ఏం చేస్తాడని అంటే అక్కడి నుంచి, అరే ఆయన పట్టుకోండి రా అని చెప్పేసి అంటాడు. దైవజనుణ్ణి పట్టుకోండి అని అనగానే ఏ చెయ్యి అయితే చాపాడో ఆ చెయ్యి అలానే ఎండిపోద్ది. ఎండిపోయిన తర్వాత వచ్చి బతిలాడతాడు, అయ్యా నీ కాలు మొక్తా, దయచేసి నన్ను ఇదిగో నీ దేవుడిని ప్రార్థన చేసి ఇదిగో ఇది మళ్ళా బాగయ్యేటట్టు చేయి, నా చెయ్యి బాగయ్యేటట్టు చేయి అని చెప్పేసి అంటే ప్రార్థన చేస్తే బాగవుతుంది. బాగైన తర్వాత అంటాడు, ఇదిగో నీకు నేను బహుమానం ఇస్తాను, మంచి విందిస్తాను, నా ఇంటికి రా అని చెప్పేసి పిలుస్తాడు. పిలిస్తే నీ ఇంట్లో సగం ఇచ్చినా నేను రానయ్యా, ఎందుకో తెలుసా? నా దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా? ఏంటి అని అంటే, ఇదిగో ఇక్కడ అన్నపానములు నువ్వు పుచ్చుకోకూడదు, వెళ్ళిన రూట్లో మరలా తిరిగి రాకూడదు అని చెప్పాడయ్యా. అందుకోసమే నువ్వు ఎన్ని ఇచ్చినా ఏం చేసినా నేను వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఎంత బతిలాడినా, ఒక రాజు హోదాలో ఉన్నటువంటి ఆయన ఎంత రిక్వెస్ట్ చేసినా ఈనకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ ఉండగా ఆ ఊర్లోనే ఇంకొక ముసలివాడైన ఇంకొక ప్రవక్త, ఆయన కూడా ప్రవక్త అయినట. ఆ ప్రవక్త విషయమంతా తెలుసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఏ దారిన పోయాడు వచ్చినటువంటి ఆ దైవజనుడు అని తెలుసుకొని గాడిద గంత కట్టి గాడిదెక్కి అదే రూట్లోకి వెళ్తే మనోడు సరాసరి స్ట్రైట్గా వెళ్ళిపోయి ఉంటే దొరకకపోయి ఉండేటోడేమో. కానీ మధ్యలో అలసట తీర్చుకోవడం కోసం ఒక చెట్టు కింద కూర్చున్నాడు. అక్కడికి వచ్చేసిన తర్వాత ఈ దైవజనుడు కలుసుకొని, ఇదిగో అక్కడి నుంచి పంపబడిన దైవజనుడు నీవేనా అంటాడు. ఎస్ నేనే అంటాడు. అయితే రా మా ఇంట్లో భోజనం చేద్దు కానీ అంటాడు. చేయకూడదయ్యా, దేవుడు నాతో ఇలా చెప్పాడు అని చెప్పేసి అక్కడ కూడా అదే మ్యాటర్ చెప్తాడు. చెప్పిన తర్వాత ఈయనేమంటాడు తెలుసా? ఎవరు? ఈ
ముసలివాడైనటువంటి రాజు. ఈయన ఏమంటాడంటే, ఇదిగో దేవదూతలు దేవుడు నాకు చెప్పారు, నీకు భోజనం పెట్టమని చెప్పారు, రండి అని చెప్పేసి అనగానే ఆకలి మీద ఉన్నాడు. చెప్పబడినటువంటి మాట రైటా రాంగా అని చూసుకోవద్దు. ఏమండి, ఈ విషయానికి వస్తే ఆ ప్రవక్త కంటే ఇంటెలిజెంట్గా ఎవరు కనపడుతున్నది ఇక్కడ? బాగా అర్థం కావాలి మీకు. ఆ ప్రవక్త కంటే కూడా ఇంటెలిజెంట్ పర్సన్ ఎవరు కనపడుతున్నది ఇక్కడ? సునేమియురాలు కనపడుతుంది. చూడండి, ఎవరు ఏ మాట చెబితే ఆ మాట నమ్మటమేనా? విచిత్రం ఏంటంటే, హోటల్కి వెళ్తే హోటల్లో స్మెల్ వస్తే టేస్ట్ బాగుంటుంది అనేటటువంటి కోణంలో మనుషులకు ఒక ఫీలింగ్ వస్తుందని చెప్పేసి మసాలాలు ఎక్కువ వేసేసి టేస్ట్ గుమగుమలు బయటకు వచ్చేలా చేస్తారు. ఆ గుమగుమలు యాడ్ చేస్తే కస్టమర్లు ఏం చేస్తారు? వస్తారు. వీళ్ళు కూడా ఏ స్మెల్ని యాడ్ చేస్తారు తెలుసా? అబద్ధానికి దేవుడు అనే పేరును యాడ్ చేస్తారు. అబద్ధం మాట్లాడతాడు. దేవుడు అంటే అబద్ధం ఎరగనివాడు, అబద్ధం మాట్లాడనివాడు, స్వచ్ఛమైనటువంటి ఆయన. అందుకోసమే మనుషులందరి యొక్క దృష్టి ఆయన పరిశుద్ధత మీదనే ఉంటుంది. మనుషులందరూ ఆయన పరిశుద్ధతనే టార్గెట్ చేసుకొని, ఇదిగో మనం కూడా అప్పుడప్పుడు అంటాం దేవుని మీద ఒట్టు. అవసరమా? ఇప్పుడు ఆ ప్రవక్త కూడా ఏమన్నాడు? దేవుడే చెప్పాడని దేవుని పేరు చెప్పంగానే వెనక ముందు ఆలోచించకుండా. ఇప్పుడు ఇక్కడ కూడా దైవజనుడే కదా మాట్లాడింది. ఎలీషా గారు ఏమైనా తక్కువ? ఎలీషా గారు అవునా కదా? ముందు ఆవిడే సర్టిఫై చేసింది. ఏమని? భక్తి గల దైవజనుడు అని సర్టిఫై చేసింది. అలాంటిది ఆయనే అంత నమ్మినటువంటి ఈవిడ నమ్మి ఎంత చేసింది? ఆ భక్తుడిని, లేదంటే ఆ దైవజనుడిని నమ్మి ఎంత చేసింది? ఇల్లే కట్టించేసినా కూడా ఒకానొక సందర్భంలో ఒక మాట మాట్లాడుతుంటే నమ్మలేకపోతుంది. ఆ మాటను నమ్మిందా? అంటే ఎంత తెలివితో, ఎంత జ్ఞానంతో ప్రదర్శిస్తుంది చూడండి. ఉందా ఆ తెలివి మీకు? ఏమంటే ఆ జ్ఞానం ఉందా మనకు? ఒక దైవజనుడు యెరొబాము దగ్గరికి పంపబడినటువంటి ఆ దైవజనుడు అబద్ధం చెప్పినటువంటి ఆ దైవజనుడిని మాట విని దేవుడే చెప్పాడట అని విని రిటర్న్ వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి వస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ మాట చదువుకుందాం, బాగుంటుంది. 13వ అధ్యాయము 1 రాజుల గ్రంథం 21 చూడండి. అంతటా అతడు యూదా దేశములో నుండి వచ్చిన దైవజనుని పిలిచి, యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనక నేను సెలవిచ్చిన నా నోటి మాట బట్టి నువ్వు రిటర్న్ వచ్చేసి భోజనం చేస్తావా? ఇప్పుడు చెప్పేది ఎవరో తెలుసా? తీసుకొచ్చిన ఆయనకి దేవుడు చెప్పాడు. అబద్ధం చెప్పిన ఆయనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడి ఏం చెప్తున్నాడు? ఆయన సెలవిచ్చిన నోటి మాట మీద తిరగబడి నువ్వు వెనకకు వచ్చి నీవు అచ్చట అన్నపానములు పుచ్చుకొనవలదని ఆయన సెలవిచ్చిన స్థలమున భోజనము చేసి ఉన్నావు గనక నీ కళేబరము నీ పితరుల సమాధిలోనికి రాకపోవునని ఎలుగెత్తి చెప్పెను. అంతటా వారు అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత అచ్చటి ప్రవక్త తాను వెనకకు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్తకు గాడిద మీద గంత కట్టించెను. అతడు బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒక సింహము అతనికి ఎదురుపడి అతని చంపెను. అతని కళేబరము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలిచి ఉండెను. సింహము కూడా ఏం చేసింది? శవము దగ్గర. చూసారా ఏం జరిగిందో? ఇప్పుడు బాగా వినండి. అబద్ధం చెప్పినోడు చచ్చిండా? ఆ అబద్ధాన్ని విన్నోడు విని దాని ప్రకారంగా జరిగించినోడు చచ్చిండా? చెప్పండి. ఇది ఎంత ప్రాముఖ్యమైన విషయం తెలుసా? ఈరోజు అబద్ధాన్ని చెబుతున్నటువంటి, అబద్ధాన్ని ప్రకటిస్తున్నటువంటి పాస్టర్లు, సేవకులు, బోధకులు చాలామంది ఉన్నారు. వాళ్ళు దర్జాగా బ్రతుకుతున్నారు. అవునా? అబద్ధాలు ప్రకటించి ఏం చేస్తున్నారు? మనల్ని నమ్మించి, అంటే విశ్వాసులను నమ్మించి వాళ్ళు హాయిగా ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. కానీ ఇప్పుడు ప్రమాదం ఎవరికి చెప్పండి? అది నమ్మి ఈ మధ్య భలే ప్రూఫ్స్ అవుతున్నాయి. కొన్ని రోజులు కోయిన్సిడెన్స్ అంటారు. చూసారా? కోయిన్సిడెన్స్ అంటే యాదృచ్ఛికం అని అంటారు. మనం చెప్పిందే జరుగుతుంది. జరిగింది అనుకో, ఇగో చూడు నేను చెప్పిందే జరిగింది కాబట్టి నేను పెద్ద ప్రవక్తని అని అంటే, ఓ మాట చెప్పాలంటే రీసెంట్గా నేను వీడియో చేశానుగా, బీజేపీ గెలుస్తుంది అని టైటిల్ కూడా పెట్టానుగా. ఇప్పుడు నేను చెప్పినట్టు జరిగింది కాబట్టి ఇప్పుడు నేను ఏమనాలి? అది నేనంటే ప్రవచనం ఏం మామూలుగా చెప్పినా నేను చెప్పిన ప్రవచనం నెరవేరింది అని ఎట్టుంటుంది? అది ఎక్స్పెక్టేషన్ అయ్యా. అవును, ఊహించి చెప్పటం కావచ్చు, కాకపోవచ్చు. కానీ దాన్ని మరలా దేవుని పేరు పెట్టుకొని
నేనైతే టైటిల్లో చక్కగా రాశాను, ఇదే గెలుస్తుంది, ఇది ప్రవచనం కాదు అని క్యాప్షన్ పెట్టాను. దాంతోపాటు లోపల చెప్పినటువంటి మ్యాటర్ వింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనుకోండి. ఎందుకంటే దేవుడు ఎవరినైనా ఇస్తాడు, అది రాకూడదు అని కోరుకుంటున్నారు కాబట్టి మీరు అదే వస్తుంది అని చెప్పిన ఆ సబ్జెక్ట్లో. కానీ చాలామంది అబద్ధ బోధకులు లేరు ప్రపంచంలో. మరీ ముఖ్యంగా బాగా ఫేమస్ అబద్ధ బోధకుడు ఎవరయ్యానంటే మనందరికీ తెలుసు, ప్రవచనాల ప్రవీణు. కరెంటు లేకపోయినా ఫ్యాన్ తిరుగుతుంది అన్నాడు. కరెంటు ఉన్నా తిరగట్లేదు ఇప్పుడు, అవునా కదా? కరెంటు లేకపోయినా, ఇన్వర్టర్ కూడా లేకపోయినా ఫ్యాన్ తిరుగుతుందట. ఎంత దారుణం పడిపోయింది. కనీసం ఏమంటారు, డిపాజిట్లు కూడా దక్కని స్థితి, కనీసం ప్రతిపక్షంలో నిలబడే స్థితి కూడా లేకుండా ఈరోజు ఫ్యాన్ పడిపోయింది అని అంటే అసలు ఎవరు చెప్పినారు ఈ ప్రవచనాలు? ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, ఇక్కడ నాకు కలిగించే బాధ ఏంటో తెలుసా, 1 by 1 ప్రూఫ్లు అవుతున్నాయి. ప్రవీణ్ గారికి పట్టింది దయ్యమే తప్ప దేవుడు కాదు, దైవజనుడు కాదు, దయ్యపు జనుడు అనేటటువంటి విషయం 1 by 1 రుజువు అవుతూనే ఉందా లేదా? ఏమన్నాడు, పెట్రోల్ లేకపోయినా డీజిల్ లేకపోయినా కారు పరిగెడుతుంది అన్నాడు, కారు మూలన పడింది, అవునా కదా? తర్వాత ఆంధ్ర గురించి ఏమన్నాడు, కరెంట్ లేకపోయినా జనరేటర్ లేకపోయినా అన్నాడు. ఇప్పుడు ఇన్ని తప్పులు అయిపోతున్నాయి అని అంటే ఇప్పుడు ఏమనాలి? అక్కడ కూర్చొని ఉన్నటువంటి వాళ్ళకు ఉండాలన్నా వద్దా బుద్ధి? అది నమ్ముతున్నటువంటి వాళ్ళకు ఉండాలన్నా వద్దా బుద్ధి? కానీ వింతేంటో తెలుసా, ఈ కాలంలో వెరైటీ అబద్ధాలు ఎక్కువ నమ్ముతాం. అన్నీ ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది, నిజం మనుషులంట అబద్ధాన్ని నమ్మేంత ఈజీగా నిజాన్ని నమ్మరట అన్నట్టుగా. అసలు ఒక్కసారి సునేమియురాలిని చూస్తే సిగ్గు కలగాలి, బుద్ధి రావాలి మనకు. అది టాలెంట్ అంటే అట్టుండాలి ఎవడైనా సరే. అడిగిందో చూడు, ఏవయా ఎందుకు అబద్ధం చెప్తున్నావు నాకు అనగలిగే దమ్ము మామూలోడు కూడా కాదు మరి అక్కడ ఉన్నది. ఇలాంటి అల్లాటప్ప ప్రవీణులు కాదు అక్కడ ఉన్నది, ది పవర్ఫుల్ ప్రవక్త అనమాట. ఏలియానే పవర్ఫుల్ అంటే అందులో డబల్ ఎవరు? ఎలీషా గారు. అలాంటి వ్యక్తికి నీకు కుమారుడు పుడతాడమ్మా అని చెప్పేసి అంటే వెంటనే నేసింది ఆగకుండా, అయ్యా మీరు అబద్ధం చెప్తున్నారు, అబద్ధం చెప్పకండి అనేది. మనకు ఉండాల్సింది, మనం మోసపోకుండా ఉండాలి అంటే పరలోకం సులువుగా రాదండి. ఎంత జ్ఞానం ఉండాలి, పరలోకం ఈజీగా వస్తుందా? అదే కాలంలో చూస్తే అంతకు ముందు జరిగినటువంటి సన్నివేశంలో దైవజనుడు ప్రవక్త ఎంత ఈజీగా మోసపోయి సింహం చేతిలో బలి అయ్యాడు. ఇప్పుడు దేవుడు ఏం చెప్పినట్టు మనకు ఆ సందర్భంలో? అబద్ధం చెప్పిన ప్రవక్త బ్రతికే ఉన్నాడు, ఆ అబద్ధాన్ని నమ్మిన ప్రవక్త ఏమయ్యాడు? సింహానికి బలి అయ్యాడు. ఆ సింహాన్ని పంపించింది దేవుడే. అంటే ఇప్పుడు ఎవరికి ప్రమాదం ఉంది చెప్పండి? ఇప్పుడు చెప్పండి, ఒక అబద్ధం చెప్పి ఒక ప్రవక్తనే చంపేసిండు, ఒక ముసలి ప్రవక్త ఇక్కడ. మరి ఈరోజు బోధకులు అబద్ధాలని చెప్పి ఎంతమందిని చంపేస్తున్నారు చెప్పండి? మరి అలర్ట్ కావాల్సింది ఎవరు? మనమే కదా. అలర్ట్ కావాల్సింది మనమే. సునేమియురాల్ని చూసి నేర్చుకోవాల్సినటువంటి పెద్ద విషయం అది. ఎంత జ్ఞానం, ఎంత తెలివి అంటే. ఇంకొక విషయం కూడా అర్థమవుతుంది అక్కడ, దైవజనుడి కోసం ఇంత చేస్తున్నా కూడా దేవుని స్థానంలో దైవజనునికి ఇవ్వలేదు అని అర్థమవుతుంది, అవునా కదా? కొంతమంది ఏం చేస్తారు, ప్రేమిస్తే విపరీతం, ఇక దేవుడిని మర్చిపోతారు. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పు, నువ్వేం చెప్తే అదే అంటూ పోతుంటారు. నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా నమ్ముతూ పోతా, ఎందుకంటే నేను నమ్మేసిన ఒక్కసారి స్టార్టింగ్లో అని చెప్పేసి. అలా ఉండకూడదు. ఎంతమంది ఎలాంటి దైవజనుడు ఉన్నా కూడా నువ్వేం చేయాలి? నీ చూపు, నీ దృష్టి, నీ విశ్వాసం దేవుని పట్లనే ఉండాలి, దేవుని మీదనే ఉండాలి. దేవునితో నాకు సత్సంబంధం కలిగి ఉండటానికి, దేవునిలో నేను బలంగా స్థిరంగా ఉండటానికి, నన్ను ఆ విధంగా నడిపించటానికి, నిలబెట్టడానికి దేవుడు నిన్ను వాడుతున్నాడు అనే స్పృహ కలిగి మనం నడుచుకోవాలి. అంతే తప్ప దేవుని స్థానంలో దైవజనుని పెట్టకూడదు. పెట్టలేదు చూడు, ఎంత స్థానం ఇచ్చినా, ఎంత మర్యాద ఇచ్చినా, ఇంటి మీద ఒక గది ఇచ్చేసినా కూడా ఒక మాట అనేసరికి ఎందుకయ్యా అబద్ధం చెప్తున్నావు అనగలిగే స్థాయి అంటే ఎంత జ్ఞానం. ఒక స్త్రీ సునేమియురాలు, అందుకోసమే ఘనురాలు. పౌలు గారు కూడా అంటారు కదా, పౌలు శీలలు అంటే, పౌలు అంటే ఏంది రేంజి, క్రీస్తు తర్వాత రెండో క్రీస్తు అని చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. సెకండ్ క్రైస్ట్ ఎవరు? పౌలు గారు. అంతటి ఆయన చెబుతుంటేనట ఏ సంఘస్థులు, బెరయ సంఘస్థులు ఏం చేశారట, మీరు చెప్తున్న ఎట్లున్నాయో లేవో
లేఖనాల్లో ఉన్నాయో లేదో వాళ్ళు ఎందుకు చెక్ చేసుకున్నారు తెలుసా? ఈ రోజున్న క్రైస్తవులకు లేని బుద్ధి మొట్టమొదటి శతాబ్దపు క్రైస్తవులకు వచ్చింది అని అంటే మామూలు విషయం కాదు. ఈ రోజున్నటువంటి క్రైస్తవులకు నిజంగా చెప్పాలంటే బుద్ధి అసలు ఏమీ లేదు. గొర్రెలు కాదు బర్రెలు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఒకటి పడితే మిగతా అన్ని పడ్డట్టు అట్టనే ఉంటారు. ఎందుకు అని అంటే ఈ రోజున్నటువంటి దైవజనులందరూ మోసగాళ్లే మ్యాక్సిమం. ఎందుకు మోసగాళ్ళు అని చెప్తున్నానంటే అబద్ధాలే. బైబిల్లో లేనిది చెప్తారు, అయినా వీళ్ళు నమ్ముతారు. బైబిల్లో లేనిదే చెప్తారు, వాళ్ళు నమ్ముతారు. చెక్ చేసుకునే పని లేదు. వేరే సంఘస్థులు ఎంత చక్కగా చెక్ చేసుకున్నారా లేదా? ఇప్పుడు మనం ఆ స్థాయిలోనే ఉండాలి. ఇప్పుడు పాత నిబంధనలు నువ్వు చెక్ చేసుకోవటానికి అవకాశం లేదేమో కానీ కొత్త నిబంధనలో అయితే, మరీ ముఖ్యంగా మన కాలంలో అయితే చెక్ చేసుకునే అవకాశం ఉందా లేదా? మీకు మాట చూపిస్తాను, చదవండి ఒక్కసారి. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు ఏమవుతాడట? ఏం ప్రకటిస్తే శాపగ్రస్తుడు అవుతాడట? 8వ వచనం మరలా చదవండి. మేము అంటే అపోస్తలులు ప్రకటించిన బోధ ఎక్కడుంది చెప్పండి. ఏమండి ఎక్కడుంది? ఏ దేశంలో ఉంది? బైబిల్లోనే కదా ఉన్నది. వెనకాల ఉన్నటువంటి వాళ్ళు సౌండ్ లేదు. ఏ దేశంలోనూ ఏ ప్రాంతంలో లేదు, మన చేతుల్లోనే ఉంది, బైబిల్లోనే ఉంది. అపోస్తలులు ప్రకటించిన బోధ బైబిల్లోనే ఉంది. కాబట్టి నెక్స్ట్ ఇదిగో ఇందులో లేనిది అనమాట. బైబిల్లో లేనిది అని అంటే బైబిల్లో లేనిది సువార్త అంటే మరలా కొత్త నిబంధన అండి. మేము అంటున్నారు అపోస్తలులు కదా. మళ్ళీ ఇక్కడ పాత నిబంధన ఇన్వాల్వ్ చేయడానికి కూడా లేదు. పాత నిబంధన ఆల్రెడీ అయిపోయింది అంటే పాత నిబంధనలో మిగిలి ఉన్న ప్రవచనాలు ఏం లేవు, అన్నీ అయిపోయినాయి. పాత నిబంధనలో అన్నీ అయిపోయినాయి. ఏమైనా ప్రవచనాలు ఉన్నాయి అని అంటే ఇప్పుడు కొత్త నిబంధనలో ఉన్న ప్రవచనాలే. యేసుక్రీస్తు రాబోతున్నాడు అనే నిరీక్షణ ప్రవచనమే కదా ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్త నిబంధన చెక్ చేసుకోవాలి మనం. మేము ప్రకటించు సువార్త కాకుండా వేరొక సువార్తను మేమైనను, ఆఖరికి వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు అపోస్తలులు? మేమైనను పరలోకము నుండి దిగి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు ఏమవుతాడంట? ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పండి. ఓపెన్గా మనం దర్జాగా మాట్లాడుకోవాలి ఫ్రీగా అని అనుకుంటే, శాపగ్రస్తులలో నెంబర్ 1 స్థానంలో ఉండేది ఎవరు? లేనిది ప్రకటించేది. ఇప్పుడు ఫ్యాన్ వస్తుంది, ఉందా? బైబిల్లో ఉందా? జనరేటర్ లేకపోయినా, కరెంట్ లేకపోయినా ఏమొస్తుంది అట? ఫ్యాన్ వస్తుంది. పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తున్నాడు, నన్ను కమ్ముకొని చుట్టుకొని నడిపిస్తున్నాడు. మాట్లాడుతుంది నేను కాదు, నేను నా కంట్రోల్లో లేను. నిజమే, దయ్యం కంట్రోల్లో ఉన్నావు నువ్వు నెంబర్ 1 శాపగ్రస్తుడివి. ఎందుకంటే బైబిల్లో లేనిది అపోస్తలులు చెప్పింది నువ్వు చెప్పి అది ప్రవచనమని మరలా దేవుణ్ణి రంగుబూసి దేవుడు చెప్పాడని చెప్తున్నావు అంటే నువ్వెవరు? అవునా కదా? శాపగ్రస్తులు. ఎంతమంది శాపగ్రస్తులు, అది మనకు అర్థం కావాలి. నెక్స్ట్ ఇంకేమన్నాడు 9వ వచనంలో? ఇదిగో కాబట్టి మేమేం చేస్తున్నాం తెలుసా? మేము కూడా కొత్తది చెప్పట్లేదు. మేము ఇది వరకు చెప్పిందే మరలా చెప్పుచున్నాం. ఇది వరకు చెప్పిందే మరలా చెప్తున్నాం. మేము కూడా కొత్త చెప్పట్లేము. కొత్త దేవుడని చెప్పాడనుకో జాగ్రత్త. చెక్ చేసుకోండి. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించినడలా వాడు శాపగ్రస్తుడు. చూసారా? అంటే మనం జాగ్రత్తగా లేకపోతే మనం ఏమవుతున్నాం అనేటటువంటి విషయం మనకు అర్థం కావాలి. మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు జాగ్రత్త ఉంటామనంటే ఖచ్చితంగా మనం పరలోకం వెళ్ళాలి, దేవుడు ఉన్న మహాలోకానికి చేరుకోవాలి అనేటువంటి ఆకాంక్ష ఉన్నవాడు జాగ్రత్త పడతాడు, కట్టుదిట్టం చేసుకుంటాడు. మనకు ఆధారం బైబిల్లో ఉన్న లెక్కల ప్రకారంగానే మనం ముందుకు సాగాలి తప్పించి ఎవరో ఎన్నో చెప్తుంటారు, ఎన్ని చెప్పినా కూడా వాటి మాటల ప్రకారంగా మనం ముందుకు సాగకూడదు, పోకూడదు. చూసారా సునేమీరాలు నేర్పిస్తున్నటువంటి పాఠం ఎంత జ్ఞానం కలిగి. అసలు ఆవిడ పాత నిబంధనలో ఉన్నప్పటికీ ఇంత జ్ఞానంగా ప్రవర్తిస్తుంటే
అన్నీ నీ చేతిలో పెట్టాడు దేవుడు, నువ్వెంత తెలివిగల్లోడై ఉండాలి ఇంకా. అందుకోసం ఏమీ లేని కాలంలో వాళ్ళు ఇంత భక్తిగా బ్రతికితే, అన్నీ ఉన్నప్పుడు నువ్వు ఎంత భక్తిగా బ్రతకాలి కదా. ఎంతో గొప్పగా భక్తిగా మనం బ్రతకాలి. అందుకోసం ఏంటాడు, వాళ్ళ నీతి కంటే మీ నీతి అధికం అవ్వాలి, లేకపోతే మీ ఎవ్వరు కూడా పరలోక రాజ్యంలో చేరడు అని అంటాడు యేసుక్రీస్తు ప్రభువుల వారు కొండ మీద ప్రసంగంలో. అవునా? శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా. ఎందుకయ్యా వాళ్ళతో మమ్మల్ని పోలుస్తున్నానంటే, వాళ్లకు అన్ని ఆధారాలు లేవు, మీకు అన్ని ఆధారాలు మీ చేతిలో పెట్టాను. నిజం చెప్పనా, మనమందరం ఏదో లైట్ తీసుకుంటున్నాం కానీ వీర ఉతుకుడు ఉతికేది మనల్ని పక్క చెప్తున్నా దేవుడు. ఈవెన్ అబద్ధ బోధకుల సంఖ్యలో ఉన్నటువంటి క్రైస్తవులు అనబడేటటువంటి వాళ్ళందరూ ఉన్నారు చూసారా, వాళ్ళకంటే కూడా మిమ్మల్ని వీర ఉతుకుడు ఉతుకుతాడు దేవుడు మనల్ని. ఎందుకో తెలుసా, దేవుడు మనల్ని వాళ్ళందరికంటే ఎక్కువగా ప్రేమించి మనకు సర్వసత్యాన్ని పరిచయం చేయటం మాత్రమే కాకుండా, అనేక జాగ్రత్తలు మనకు చెప్పటం మాత్రమే కాకుండా, అందరికీ అన్ని ఇచ్చినట్టు మనకు కూడా అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చిన దాంట్లో ఉన్న రహస్యాలు, అర్థం కాని విషయాలను కూడా విప్పి మరీ చెప్పాడు. తెలివనోడు పాపం చేస్తే మనమే క్షమిస్తాం, అరే వాడికి తెలియదట్రా, అవునా కదా. తెలిసినోడు పాపం చేస్తే మనకే కోపం వస్తుంటుంది, పట్టుకురా రాణి అని చెప్పేసి, గుంజుకురా వాడిని అని చెప్పేసి ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా కోపం వస్తుంది మనకు. సేమ్ టు సేమ్ దేవునికి కూడా. కానీ మనకేమైనా భయం, భక్తి ఏమైనా ఉందా? భక్తి శ్రద్ధలు ఉండాలా వద్దా? గొప్ప స్థాయిలో దేవుడు మనల్ని ఉంచాడు. సర్వసత్యం మన దగ్గర మనకు చేర్చాడు. వాస్తవాలు, గొప్ప గొప్ప విషయాలు. విచిత్రం ఏంటంటే, బయట ఉన్నటువంటి వాళ్ళకి ఇట్లాంటి దొరక్క వాళ్ళు మన దగ్గర నుంచి వింటున్నటువంటి సత్యాన్ని బట్టి ఎంత చక్కగా వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడటం కానీ, కామెంట్లు పెట్టడం కానీ, ఎంత అద్భుతంగా ఎలా ఫీల్ అవుతుంటారో తెలుసా వాళ్ళు. కానీ మనం నిమ్మకు నీరెత్తనట్టుగా ఉంటాం, అసలు ఏమీ అన్నట్టుగా స్పందించకుండా బ్రతుకుతుంటాం. ఎంత గొప్ప విషయం. ఎట్లుండాలి మనం, ఎంత జ్ఞానం కలిగి ఉండాలి. కావలసిన జ్ఞానం, పరిపూర్ణమైన దైవ గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టడం 1వ వంతు అయితే, అందులో ఉన్న రహస్యాలు, అర్థం కాని విషయాలన్నింటినీ రివీల్ చేసి, ఓపెన్ చేసేసి మన ముందు ఉంచేస్తే, పరిచేస్తే, అయినా కూడా నువ్వు నడవకపోతే దాని ప్రకారంగా ఏవో కారణాలు చెప్పుకుంటూ మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం తప్పించి ఆసక్తిగా ముందుకు రాలేకపోతున్నాం. స్త్రీలు ఉన్నారు, కొంతమందికి అయితే మీ భర్తలు మీకు సహకరించరు కదా. ఇప్పుడు సునేమిరాలి భర్త ఉన్నాడు కదా, ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎవరిది ఇక్కడ? సునేమిరాలిదే, ఆవిడే ముందుకొచ్చి, ఆవిడికి నచ్చి, ఆవిడే బలవంతంగా పిలుచుకురావటం. ఏది, ఇంట్లో భర్త లేడా? ఉన్నాడు. కాకపోతే కాదు, కూడదు, వద్దు అని చెప్పే భర్త కాదు. అలాంటి భర్త మీకు కూడా ఉండుంటాడు. అప్పుడు మీరు ముందడుగు వేయాలన్నా వద్దా? దాన్ని ప్లస్ పాయింట్ తీసుకొని కాస్త ముందడుగు వేయాలన్నా వద్దా? కాస్త ముందుకు రావాలన్నా వద్దా? మీరు అలా ముందుకు వస్తేనే అతను మారతాడు. అతను మారాలంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలి? కాస్త ముందడుగు వేయాలి. ఇక్కడ ఉన్నటువంటి సునేమిరాలు ఏం చేసింది? తనంతట తానే ముందుకు వచ్చింది. తన భర్తకు ఇంట్రెస్ట్ లేదు, తన భర్త పిలవలేదు, కానీ ఎవరు పిలిచారు? మనం నేర్చుకోవాల్సిన పాయింట్ అది. ఎందుకు అని అంటే, ఇప్పుడు మీ భర్తలు సహకరించట్లేరు, మీ బలవంతాన మీరు దైవజనుడిని మీ ఇంటికి తీసుకెళ్ళేసి భోజనం పెట్టారనుకో, 4 మాటలు చెప్పే ప్రయత్నం, అవకాశం ఉంటుందా ఉండదా? రెగ్యులర్గా రావటం వల్ల ఏం జరుగుతుంది? భర్త హృదయం మారే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా, వచ్చినప్పుడల్లా ప్రార్థన చేస్తాం కదా, అంటే మనవి దేవుని సన్నిధికి వెళ్తుందా ఉండదా? వెళ్తుంది. వెళ్ళటం వల్ల ఏం జరుగుతుంది? దేవుడు కరుణించడా? అప్పుడు నీ భర్తను మార్చాలి అనే ఆశ, ఆకాంక్ష ఉన్నటువంటి స్త్రీలు చేయాల్సినటువంటి పని అది. ఇప్పుడు మనకైతే రాయబడలేదు, ఇంతకుముందు తన భర్త మరి దేవునిలో పర్ఫెక్ట్గా ఉన్నవాడా, ఆసక్తి కలిగినవాడా లేడా అనేటటువంటి విషయం తెలియదు, కానీ తనకున్నటువంటి మోటివేషన్తో, తనకున్నటువంటి ఆసక్తిని బట్టి తన భర్తను కూడా మార్చేసింది. ఇల్లు కట్టాలి అనేటటువంటి ఆలోచన, దైవజనుడి కోసం ఒక ఇల్లే కట్టాలి అనేటటువంటి ఆలోచన భర్తకు వచ్చిందా? భార్యకే వచ్చింది. కానీ ఆవిడ తీసుకొచ్చిన వెంటనే దైవజనుడి కోసం ఇది చేయాలి, అది చేయాలి, ఇన్ని చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని అనలే. ఈ వేలో కూడా మనం ఆలోచన చేస్తే ఎన్నో రోజులు ఆగింది. అంటే అన్ని రోజులలో స్టార్టింగ్లోనే చెప్తే నా భర్త వినకపోవచ్చు. కొన్ని రోజులు వచ్చిన తర్వాత ఆ దైవజనుడు రావటం, ఆయన మాట్లాడే మాటలు, ఆయన ప్రవర్తన అదంతా చూసిన తర్వాత భర్త విషయంలో, భర్త ప్రవర్తనలో కూడా మార్పు రావచ్చు.
మార్పు వచ్చిన తర్వాత ఓకే ఇప్పుడు చెప్తే కాదనడు అనే ఫీలింగ్ వచ్చిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ ముందు పెట్టింది. ఇదండి, ఇది చేద్దాం అనుకుంటున్నాం, ఒక ఎక్స్పెరిమెంట్, అంటే దైవజనుడి కోసం ఇది చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు కాదనలేకపోయాడు. అంటే ఆ విధమైనటువంటి మనసు మీలో లేకపోతే మీరు మాత్రమే వచ్చి ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? ఇక్కడికి రావటం పోవటం. మీ బ్రతుకులు మారట్లేవు. ఎందుకు మారట్లేవు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అదే పాట అదే ఆట. ఈ విన్న వాక్యము వారానికి ఒకసారి 2 సార్లు వింటారు. ఇది మాత్రం పెద్ద పని చేస్తుందా? ఎక్కువ సార్లు ఏదైతే వింటామో అదే పని చేస్తుంది. అక్కడికి వెళ్ళి అదే పాట అదే మాట వింటుంటావు కాబట్టి అట్లనే వెళ్ళిపోతాం. అవునా కదా? అది కాబట్టి గుర్తించండి, సునేమిరాలిని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఆ విధంగా తెలివి కలిగి జ్ఞానం కలిగి ఎవరు ఏ మాట మాట్లాడినా కూడా మాట్లాడబడినటువంటి మాటను జాగ్రత్తగా పరిశీలన చేయగలిగేటటువంటి జ్ఞానం ఉండాలి మనకు. ఏదో దేవుడు అని చెప్పాడు కాబట్టి, దైవ జనుడు కాబట్టి, ఏ జనుడైనా కానివ్వండి మాట్లాడిందంటే ఆ మాటను కొంచెం మనం పరీక్షించాలి, ఆలోచించాలి. దేవుని మాటలను బట్టి, దేవుని మాటల ద్వారా టాలీ చేసుకోగలిగే జ్ఞానం మనకు ఉండాలి. లేకపోతే నిలువున మోసపోతాం, మనం అడ్డంగా బుక్ అయిపోతాం, నరకంలో తేలుతాం. ఇక్కడ ప్రమాదం ఎవరికంటే చూసాం మనం, దేవునికి ఎంత కోపం వచ్చింది, ఎందుకు ఈయనని చంపలేదు? నేను స్టార్టింగ్లో చదువుతున్నప్పుడు ఈ విషయం అర్థం కాక, ఇంత దారుణం, అసలు చంపాల్సింది ఆయన్ని, ఇతన్ని చంపించాడేంటి దేవుడు, సింహాన్ని పంపించి అనిపించింది నాకు ఆ 2 దైవజనుల విషయంలో. చాలా రోజులు సతమతం పడ్డాను నేను స్టార్టింగ్లో. అసలు ఏంటి ఇలా జరిగిందేందని. అది నా జీవితంలో జరిగితే కానీ ఆ విషయం నాకు అర్థం కాలే. తప్పు నీదే నాన్న, మోసం చేసేవాడిది కాదు తప్పు, మోసపోయినోడిదే. ఎవరి తప్పు? అది లెక్క. ముగించేస్తాను 2 విషయాలు వినిపించి. ఏంటి అని అంటే, యోబు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. బలమును జ్ఞానమును ఎవరికి? దేవునికి. నెక్స్ట్, మోసపుచ్చువారును ఎవరి వశంలో ఉన్నారట? బాగా ఆలోచన చేయండి. ప్రవక్త మోసపోవటానికి కారణం ఆశపడ్డాడు. ఆశపడటం అంటే ఒక మాటలో కకృతి పడ్డాడు అని చెప్పొచ్చు. దేవుడు మనసును చూస్తాడు. దేవుడు ఏం చూస్తాడు? బలవంతంగా, ఇష్టంతో కాదు, బలవంతంగా. దేవుడు పని చేయించుకున్నప్పుడు ఫుడ్ పెట్టాలిగా నాకు. ఎంత మంచి, అసలు రాజే నన్ను విందుకు పిలిస్తే ఆ విందు తినని స్థితికి నన్ను తినిపోతే ఏమైనా అవుతుందా? ఏమవుతుందండి? ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ కలిగినాలే ఎవరికి? ఆ ప్రవక్త గారికి. ఎందుకనంటే అంత ఈజీగా అసలు మనం లోతుగా ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యే విషయం. ఇన్బిల్ట్లో ఖచ్చితంగా ఇలాంటి ఫీలింగ్ కలగకపోతే ఆ అవకాశం అనేటటువంటిది రాదు. దేవుడు తప్పించాలంటే నువ్వు ప్యూర్గా ఉన్నావు అనుకో, ఎవరు రారు. ఒకటి, ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే అక్కడ ఆగకుండా సరాసరి వెళ్ళిపోయే మనసు నీకు కలిగి ఉంటే వెళ్ళిపోయేటువంటివి వెనకాల నుంచి వచ్చినటువంటి ప్రవక్తకు దొరికేవాడివి కాదు. రెండోది, ఆ ప్రవక్త అలా అనుకొని ఇదిగో చెప్పాలి, ఇదంతా జరుగుతున్నప్పుడు దేవుడు చూడట్లేదా? ఆపలేడా? చిన్న ఒక నట్టు టైట్ చేసేస్తే అయిపోతుంది. ఏదో చిన్న నట్టు అంటారు చూసా, అట్లా అంటే కథం, రావటమే బంద్ అయిపోతాడు. వేరే పనులు పడిపోతాయి ఎవరికి? ఆ ప్రవక్తకి. కానీ ప్రత్యేకముగా చక్కగా వస్తున్నాడు. ఒక రకంగా పరీక్ష కూడా అది. హృదయంలోనేమో గూడు కట్టుకుపోయింది, అరే తినుంటే బాగుండేది, ఎంత మంచి అవకాశం, ఎంతైనా ఇస్తా అన్నాడు రాజు అని చెప్పేసి మనసు రిటర్న్ తిరిగినాలి. అందుకోసం మధ్యలో ఆగిపోయాడు. ఏదైనా మనిషే. బిలాము గారి గురించి కూడా మనం ఆలోచన చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ వెళ్ళొద్దని అంటాడు, సైలెంట్ అవ్వచ్చుగా, కానీ మరలా పంపించగానే మరలా అడుగుతాడు దేవుణ్ణి. 4 సార్లు చెప్పాలన్నా దేవుడు? 10-15 సార్లు చెప్పాలన్నా దేవుడు వెళ్ళొద్దురా అని? ఒకసారి చెప్పాడు. ఆ తర్వాత ఎంతమంది ఎవరు వస్తే మాత్రం ఏంది, పుడింగుల వాళ్ళే ఉన్న దేవుని కంటే గొప్పోళ్ళు రాగానే మళ్ళీ అడుగుతా అని చెప్పేసి దేవుని దగ్గరికి పోతివి. అప్పుడు దేవుడు మొత్తానికి వెళ్ళాలనే ఆలోచన నీ హృదయంలో ఉందన్నమాట అని చెప్పేసి, సరే నాయన పో అన్నాడు. అదొక్కటి చెప్తే చాలు, తర్వాత నేనేం చేయాలో నేను చేస్తా అని చెప్పేసి హృదయంలో ఉప్పొంగిపోతున్నాడు మనడు. మారిపోయింది ఆలోచన లోపట. దెబ్బకి ఏం చేశాడు దేవుడు? పైనుంచి దూతను దింపేశాడు. కానీ లోపల ఏం జరుగుతుందో బైబిల్లో రాయబడలే, మనకు తెలియదు. ఆత్మ వివేచన, ఆత్మ జ్ఞానం కలిగినటువంటి వాడికి అర్థమయ్యే విషయం అది. లోపల మారింది మనసు, దిగింది పైనుంచి దూత. సేమ్ టు సేమ్ మారింది దైవజనుడి హృదయం. వెనకాల నుంచి వచ్చాడు ఇంకొక ప్రవక్త, నీకు కావాల్సింది అదే కదా, సావుపో అని భోజనాన్ని పంపించేశాడు. అక్కడ కూడా ఒకవేళ నిజంగా అవకాశం, దేవుడు కూడా అవకాశం ఇచ్చాడు. ఏమన్నా తెలుసా? ఒక్క నిమిషం ఉండు దేవుణ్ణి అడుగుతా అని ఉంటే అస్సలు అద్భుతంగా ఉండేది. కానీ అడగకుండా కకృతి పడ్డాడంటే హృదయంలో కోరుకుంటున్నాడని అర్థం.
పిలువంగానే దేవుడు నాకు చెప్పాడు రండి అని చెప్పేసి అనగానే సరాసరి వెళ్ళిపోయాడు, సరాసరి వెళ్ళిపోయి తినేసిండు. మనం చేసే తప్పులు కూడా ఇవే. అందుకోసమే ఆశపడటం భయంకరం. ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ఏం చేయొద్దు, ప్రేమించకూడదు. ప్రేమించావా అబద్ధాలు వస్తాయి. అబద్ధాలు మాట్లాడతాం, అబద్ధాలు నమ్ముతాం. ఎప్పుడు ఆశ పెరిగితేనే నమ్ముతాము, మాట్లాడతాం. ఈ లోకం పట్ల ప్రేమ లేదనుకో, లోకములో కానీ లోకములో ఉన్నదాన్ని మీద కానీ ప్రేమించటం అనేది నువ్వు చెయ్యకపోతే ఎంతమంది ఎన్ని మాట్లాడినా అంతేనే కదా. ఒక్కసారి నా జీవితం దేవునికి అంకితం అర్పితం అని చెప్పేసిన తర్వాత ఏదో ఆశ గొలిపేటటువంటి ఒక విషయాన్ని ముందుకు తెస్తాడు, అదే పరీక్ష. ఆ పరీక్షలో నెగ్గినోడే దేవుని జనుడు, నెగ్గనోడు అట్లుంటుంది అనమాట. కాబట్టి సమస్తం ఆయన ఆధీనంలోనే ఉంది, ఆయన స్వాధీనంలోనే ఉంది. నీ మనసు ఎట్లా తిరిగితే నేను అట్లా తిప్పుతాడు దేవుడు. నీ మనసును దేవుని వైపు తిప్పుకుంటే, అందుకోసమే మనసును మార్చుకొని దేవుని వైపు తిప్పుకొనగలిగితే అంతకు మించిన అదృష్టం, అంతకు మించిన భాగ్యం, అంతకు మించినటువంటి గొప్ప విషయం మరొకటి లేదు. ఆ విధంగా మనమందరము మోసపోకుండా ఉండాలి అంటే దేవుని వైపు తిరిగితే ఎంతో గొప్పగా ఉంటుంది. మన మనసుని దేవుని వైపు తిప్పాలి, మనం కాదు. మన మనసు తిరిగితే కథం, మనం ఆటోమేటిక్గా మన మనసు వెంటనే పరిగెడతాం కదా. కాబట్టి మన మనసును దేవుని వైపు మార్చుకునే ప్రయత్నం మనం అందరం చేయాలి. లోకంలో ఎవరి వల్ల మోసపోయి నిత్య నరకాగ్ని దండానికి వెళ్ళకూడదు అని కోరుకుంటూ ఈ పాఠం ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తల్లించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆసీనుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా తండ్రి,